చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు. నమస్తే అండి. మనం త్వరగా అయ్యేది మన పిల్లలకి ఇప్పుడు సెలవులు కదా, మన పిల్లలకి స్వీటు కావాలంటే త్వరగా అయ్యే విధంగా నేను ఒక స్వీట్ చేసి చూపిస్తానండి. చూడండి, నేను కుండ తీసుకున్నాను. దీంట్లో ముందు నెయ్యి అప్లై చేసుకుంటాం. కొత్తదేనండి, బాగా 2 రోజులు నానబెట్టి పెట్టాను. తీసాను. ఇప్పుడు నెయ్యి దీనికి బాగా అప్లై చేసి ఈజీగా అయిపోయే స్వీట్ అండి ఇది. చూడండి, నెయ్యి బాగా అప్లై చేసేసాను కదా. ఇప్పుడు ఇక్కడ పెట్టుకుంటాం. ఇప్పుడు స్వీట్కి తయారయ్యే వస్తువు తీసుకున్నాం. చాలా ఈజీగా అయిపోయింది ఈ స్వీటు. బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు కొందరు తినరు అని చెప్తారు. మనం గట్టిగా పచ్చికాయనండి, ఇది పచ్చి చూస్తే తీసావా. కానీ రాహుల్ బాండ్ తీసుకొని పగలగొట్టాను. ఈ గింజలన్నీ ముదురుగా ఉంటే నేను ఎండబెట్టుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను దీన్ని పొక్కు తీస్తాను. కట్ చేసి కత్తి కూడాలు కాదు, చాలా ముదురు. చిన్న చాకు. చూడండి, దీన్ని ఈ చాకుతో తీస్తాను. పొక్కు తీసుకొని మనము హల్వా కూడా చేసుకోవచ్చు. ఈజీ హల్వా అయితే ఇంకా ఈజీగా అయిపోద్ది. సెలవుల్లో మన పిల్లలకి ఇట్లా తయారు చేసి పెట్టుకొని మనం కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం కాయ తెచ్చుకునేదే లేట్, మనం బజార్ నుంచి అంతే 10 నిమిషాల్లో అయిపోయే వంటిది. చాలా ఈజీగా, ఖర్చు ఎక్కువ లేకుండా మన పిల్లలకి మనం తినాలనుకున్నా కానీ. చూడండి, ముక్క కొబ్బరిలాగా ఉంది. అంతే. మనం కూడా తురుముకోవచ్చు. నాకైతే ఇలాగే ఇష్టం. ఇట్లాగా నెయ్యి వేసేసి బాగా సన్న మంట మీద పెట్టేసుకుంటే ఇట్లా దబ్బలుగా కూడా పెట్టుకోవచ్చు. నేను సొగాటి కట్ చేస్తాను. చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది. మనం పిల్లలకు పెట్టినా కానీ మంచిది. టేస్ట్ కూడా అంత బాగుంటుంది. స్వీట్ పచ్చిది కూడా తినొచ్చు ఇది. మనం ఈ గింజలన్నీ నేను తీసి ముదురుగా ఉన్నాయి. అసలు కత్తికి కూడా తెగటం అంత ముదురుగా ఉంది. చూడు, ముక్క ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. ఇట్లా ఉంటే చాలా బాగుంటుంది. ఇట్లా ఉండాలి. పలుక్కు అంటుంది. కొన్ని కాయలు ఉన్నవి ఇట్లా మెత్తగా పోతుంది. మేము ఎప్పుడన్నా చేసుకుంటుంటాం ఇట్లా. బాగుంటుందండి. యాలక్కాయ కత్తి కూడా ఇరిగిపోయింది ఫ్రెండ్స్. చూడండి, అంత ముదురుగా ఉంది.
ఇది కత్తిపేటతో కొయ్యాలి. కత్తిపేటతో కూడా కోస్తారు. నాకేం కత్తిపేట ఎక్కువ అలవాట్లేదు, చాకులతోనే అలవాటు. పలుకు పలుకు అంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది ఈ కాయ. చూడండి ఎంత బాగుంది. పట అంటుంది. గింజలన్నీ ఎండబెడతాను. ఎండబెట్టేసి ఏడ్చొస్తా, మన కుండీల్లో ఏడ్చొస్తా మిద్ది పైన. పిల్లలకి మనం సెలవులు కదా ఈరోజు, ఆడవాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు కదా, ఇట్లా తెచ్చుకొని స్వీటు కొంచెం నెయ్యి వేసేసి మనం కొంచెం బెల్లం వేసేసి చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, రుచిగా ఉంటుంది. పాయసం కూడా చేసుకుంటారు. నేను ఇట్లా అయితే మనం కొంచెం తీసుకొని ఎవరన్నా పిల్లలకు పెట్టుకోవచ్చు, పక్కన వాళ్ళకి. మనమే ఇంత అవసరం, మనమే తినాల్సిన అవసరం లేదు, చేసి ఎవరికన్నా పెట్టుకోవచ్చు. అంత ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు పెట్టాలి కూడా. పొక్కు తీయకుండా కూడా వేసేస్తారు కొందరు, నేను పొక్కు తీసేస్తున్నా. పిల్లకాయలు నోట్లో పెడితే కరిగిపోయే విధంగా అవుతుంది పొక్కు కానీ తీసేస్తే. పలేకాయ పలక్క పలక్క అంటుంది ఫ్రెండ్స్ కాయ. చూడండి ఫ్రెండ్స్, నేనైతే లావుగానే తీసేసాను. ఇదంతా కండు ఉంది. నేను ఇవన్నీ గింజలు ఏరుకొని ఈ ఆవులకు పెట్టేస్తాను. అంటే మనకి ముదురుగా ఉంది కాయ, రాలేదు తొక్కు, అందుకని నేను కండతోటే తీసేసాను. ఈ గింజలన్నీ ఏరుకొని మళ్ళీ నేను ఎండబెట్టుకుంటా ఏ చెట్టుకి, ఇవేమో ఆవుకు పెట్టేస్తాను. ఇప్పుడు చూడండి, ముక్కలు లావుగా కట్ చేసుకున్నాం. ఇట్లా కట్ చేస్తే ఉడికేయాలకి బాగుంటాయి మనం స్పూన్తో తింటే. ఈ కొన్ని తీసి నేను పక్కన పెట్టుకున్నాను. గుమ్మడికాయ కడిగి పెట్టుకున్నాను. మళ్ళీ ఇప్పుడు మనం కత్తితో కోసాం కదా, పొక్కులు తీసాం కదా, అందుకని మళ్ళీ బాగా వాష్ చేసి నేను కడిగేసాను. కడగరు పొక్కు తీసిన పాట, అయినా నేను కడుక్కుంటే మంచిది. మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నాం కదా. ఇట్లా కడిగేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఈ నీళ్ళు కూడా ఉంచేస్తా. మళ్ళీ ఇంకొంచెం నీళ్ళు పోసి నేను క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడు నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాం కదా మనం దీంట్లో, ఇప్పుడు దీనికి వేసేస్తా. చూడండి ఫ్రెండ్స్, ఒక కాయ తెచ్చుకుంటే పిల్లలు ఉండేవాళ్ళకి బాగా స్వీట్ తయారు చేసి మనం పెట్టుకోవచ్చు. తల ఒక కప్పు. నేను పిల్లలకి సంబంధించినవే ఎక్కువగా పెడుతుంటాం. మా పిల్లకాయలు కూడా తింటుంటారు, వాళ్ళు తినేయే నేను కూడా తినేస్తుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పెట్టాను కదా. ఇప్పుడు దీంట్లో దానికి తగ్గ పదార్థాలు వేస్తాను. నేను గ్యాస్ వెలిగించుకున్నాను. ఇప్పుడు గ్యాస్ మీద పెడతానండి. చూడండి, ఇట్లా పెట్టాను కదా, దీంట్లో పెట్టే బాగుంటుంది టేస్ట్గా. లేదు మనకు గబగబు అయిపోవాలనుకుంటే మనం కుక్కర్లో పెట్టేసేసి అన్నీ నెయ్యి, బెల్లం, యాలక్కాయ అన్నీ మనం వేసేసేసి కుక్కర్ మూత వేసేస్తే ఒక విజిల్కే అయిపోద్ది. అయినా నేను దీంట్లో పెట్టుకున్నా బాగుంటుందని. చూడండి, ఇప్పుడు కొంచెం చక్కెర వేస్తున్నా స్వీట్గా ఉండేదని. చూడండి, కొంచెం బెల్లం వేస్తుంది. తీయగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేసేసాను కదండి.
దీంట్లో పాలు కూడా పోసుకోవచ్చు. నేను పోయిన కొందరు పాలు కూడా పోసుకుంటారు. పోయిన యాలక్కాయలు ఒక 3 కట్ చేసి నలగొట్టి వేసేసాను. ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం నెయ్యి వేసేసుకుంటాను. చూడండి, కొంచెం నెయ్యి. ఇప్పుడు దీని మీద మూత పెట్టాలి కదా, నేను ఇదే పెట్టుకుంటాను. పెట్టేసాను కదా, ఇప్పుడు కొంచెం వాటర్ పోస్తాను. ఈ వాటర్ ఎందుకంటే పోసేది మనం అది ఉడికేటప్పుడు మనం నీళ్ళు వేయలేదు కదా, అందుకు ఇవి ఒక్కొక్క బొట్టు దాంట్లో పడుతుంటాయి. ఇట్లా ఒక్కొక్క బొట్టు ఆ చెమ్మతోనే మనకి ఉడికిపోద్ది. ఆ నెయ్యి బెల్లం అదంతా కలిపి ఇంకొక 10 నిమిషాల్లో అయిపోద్ది ఫ్రెండ్స్. నేను చూపిస్తాను. మీ పిల్లలకు కూడా మీరు ఇలా చేసుకోండి. చేసుకొని ఒక తడవ తిని చూసి నాకు కామెంట్ చేయండి. నేను ఒక 10 నిమిషాల్లో అయిపోద్ది. చూడండి, నేను బాగా ఒక అరగంట సేపు పెట్టాను. నీళ్ళు కూడా పారబోసాను. చూడండి ఫ్రెండ్స్, రండి రారా, బాగా ఇట్లాగా సన్న మంట మీద పెట్టేసా కదండి. బాగా చూడండి ఎట్లా వచ్చిందో చూడండి. ఇది తయారైతుంది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు. గ్యాస్ కూడా ఆఫ్ చేయాలి. ఇది చూపిరు చూడండి ఎట్లా రావాలి. ఇప్పుడు చూడు, మనం వేసిన బెల్లం చక్కెర పాకంగా అయిపోయింది. ఇప్పుడు స్పూన్తో మన పిల్లలు కూడా ముక్కలుగా బాగా తినచ్చు. చూడండి ఎంత చిదురుగా బాగా వచ్చింది. సరే కదా, ఈజీగా అయిపోయే వంట అండి. కుక్కర్లో అయితే ఇంకా ఈజీగా, ఊరికి 1 నిమిషం అట్లా పెట్టేసుకుంటే అయిపోయింది. ఒక విజిల్ వచ్చేసిందనుకో గ్యాస్ ఆఫ్ చేసేసి. ఇది మనం చల్లారిందే తినకూడదు, కొంచెం చల్లగా అవ్వాలి. అంటే పెద్దవాళ్ళు చెప్తారు కదా, వేడిగా తింటే గుమ్మడికాయ పళ్ళు ఊరిపోతాయి అని. అందుకని వేడిగా తినకూడదు, కొంచెం చల్లగా అయిన పాట గోరువెచ్చంగా తినాలి మనం. ఇట్లా మనం అందరమే చేసుకొని తినచ్చు. సినిమా మామూలుగా పొంగల్లాగా. ఇప్పుడు ఇది సేమ్ తింటే మనం పొంగల్లాగే ఉంటుంది. అంత టేస్టీగా తీయగా నెయ్యి వాసన యాలక్కాయలు వేసాం కదా, అంత రుచిగా ఉంటుందండి. మీరు ఒక తడవ ట్రై చేయండి. తినేవాళ్ళు అందరు తింటారు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరు తినే వంట ఇది. మనం చూసారా జిగురుగా ఎలా అవుతుందో, బాగా ఆ పాకంలోనే ఉడికిపోయింది. చూడండి ఇట్లా. నేను గిన్నెకి పోసి చూపిస్తానండి. చల్లగా అయితే నేను ఒక ముక్క తింటాను, చల్లగా అవ్వాలి. ఇప్పుడు గిన్నెకి పోసేస్తాను. గిన్నెకి పోసి మీకు చూపిస్తానండి. ఫ్యాన్ కొంచెం దేవుడి కాడ పెట్టేస్తాను. ఇందులో ముక్కలు ఫస్ట్ వంట కదా. చూడండి ఫ్రెండ్స్, నేను ఈ గిన్నెకే పోస్తాను. పోసి చూపిస్తానండి.
వేడిగానే ఉంది. ఆ, ఇప్పుడు బాగా ఇట్లా అనుకున్నాం కదండి. చూడండి నేను బా, ఎంత వాసన అండి, ఎంత మంచి వాసన వస్తుంది. మూత తీస్తే చాలు ఫ్రెండ్స్, గుమ్మ గుమ్మ గుమ్మలాడుతుంది వాసన. చూడండి కూరగా తెగ్గదా, మాడను కూడా మాడల. బా, స్మెల్ అంత బాగుందండి. ఒక తడవ మీరు ట్రై చేయండి, చేసి తిని చూసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది అందరం తినే వంట, పెద్దవాళ్ళమి పిల్లలమి అందరమే. చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒక తడవ ట్రై చేయండి, మా ఛానల్ని చూడండి. నేను బుజ్జి బుజ్జి వంటలు ఈజీగా అయిపోయాయి, ఖర్చు ఎక్కువ లేకుండా ఈజీగా అయ్యే వంటలు చేస్తాను. చూసి మీరు కూడా చేసుకోండి, అందరూ తినండి. ఉంటానండి ఫ్రెండ్స్, బాయ్.